నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కన్న తల్లి మీద కారు కూతల. అది కూడా ఎవరు చేసింది? ఒక అమ్మాయి. ఆమెటి యూనివర్సిటీలో చదువుకుందట. ఆమె పెద్ద చదివింది. కాకపోతే యూట్యూబర్గా బాగా ఫేమస్. ఆమె ఛానల్కి 9 లక్షల పైచులకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆవిడకి ఆత్రం, నాకు వ్యూస్ పెరగాలి, లైక్స్ పెరగాలి. ఇంకా అడల్ట్ కంటెంట్ ప్రమోట్ చేయడం మొదలెట్టింది. అదొక ఎత్తు. అది అయిపోయిన తర్వాత తాజాగా ఒక షో చేసింది ఆవిడ. ఫ్యామిలీ ఫస్ట్ అనే టైటిల్తో ఒక షో చేసి స్టాండప్ కామెడియన్గా ఆవిడకి చాలా పేరు ఉంది. చేసి అందులో కారు కూతలు కూసింది. ఎవరి గురించి? కన్నతల్లి గురించి. నిజంగా ఆ సంభాషణ జరిగిందో లేదో తెలియదు, కానీ స్టాండప్ షో పేరుతోటి తన వీడియోని అప్లోడ్ చేసి దానికి విపరీతంగా లైక్లు లేకపోతే వ్యూస్ పెంచుకోవాలని చెప్పేసి ఆవిడ తాపత్రయపడింది. ఈ క్రమంలో ఆవిడ ఏం మాట్లాడింది? ఆవిడ రూమ్లో వాళ్ళ మాతృమూర్తి వచ్చి ఈమె దగ్గర వైబ్రేటర్ చూసిందిట. చూసి ఏంటిది అని చెప్పి కోప్పడిందిట. లేదు ఇది నాది కాదు, డాడీది అని చెప్పిందిట. అంటే ఆవిడ వెంబడి అందిట వాళ్ళ మదర్, డాడీ చేసేంటో నాకు తెలుసు అని. ఎంత వల్గారిటీ! ఒక తల్లితో జరిపే సంభాషణేనా ఇది? అలాగే ఆ తల్లి ఇచ్చే రిప్లై అయినా అంటే అప్పటికప్పుడు ఏదో కుక్ చేసి జనాల్ని ఆకర్షించడానికి, ఆకట్టుకోవటానికి, వారి చేత చప్పట్లు కొట్టించుకోవటానికి, వ్యూస్ పెంచుకోవటానికి, లైక్స్ కొట్టించుకోవటానికి ఇంతగా దిగజారాలా? ఇప్పుడు నెటిజన్స్ ఆమెని ఒక ఆట ఆడుకుంటున్నారు. మనకి ఇంతకుముందు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అపూర్వ మఖిజా, సమయ్ రాణా అండ్ రణవీర్ అలహాబాదియా, వీళ్ళ మీద తీసుకున్న చర్యల తరహాలో స్వాతి సత్యదేవ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. డార్క్ కామెడీ ఏంటండి అసలు? కామెడీ అంటే 10 మందిని ఆహ్లాదంగా నవ్వించే విధంగా ఉండాలి. జంధ్యాల గారి సినిమాలు చూడలా? అలాగే బోళ్ళని హిందీ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉండేది? కిషోర్ కుమార్ లాంటి మధుర గాయకుడు ఆయన కామెడీ ఎలా చేశారు? ఒక రేలంగి వెంకట్రామయ్య ఎలా చేశారు? రమణారెడ్డి గారు ఎలా చేశారు? సూర్యకాంతం గారు ఎలా చేశారు? రాజబాబు గారు ఎలా చేశారు? అల్లు రామలింగయ్య గారు ఎలా చేశారు? ఏం ఆ స్థాయిలో కామెడీ మనం చేయలేమా? రావు గోపాలరావు గారు చేయలేమా? నవ్వించే విధంగా ఉండాలి, కానీ కవ్వించి రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఆవిడ ఏమంది? ఆవిడ వివాదాస్పద సంభాషణ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కనుక మనం వింటే ట్రాన్స్లేట్ చేసి హిందీలో మాట్లాడింది ఆవిడ. మా అమ్మ చాలా కూల్ మామ్ అనిపించేందుకు ట్రై చేస్తుంటుందిట. మళ్ళీ క్లెయిమ్ ఈవిడిదే, ఆవిడది కాదు. కానీ అది కుదరదు. నా వైబ్రేటర్ ఆవిడకి దొరికింది, నాకు అదో పెద్ద ట్రాజడీ. అక్కడ మళ్ళీ ముఖం విషాదంగా పెట్టి జనాల్ని ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం. ఆవిడ నా దగ్గరికి ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చి ఒక ఫ్రెండ్లా మాట్లాడేందుకు ప్రయత్నించింది. మళ్ళీ నెరేషన్ ఇక్కడ. ఖచ్చితంగా ఆవిడ నా వైబ్రేటర్ గురించి అడుగుతుందని నాకు అర్థమైపోయింది. అనుకున్నట్టే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ గ్యాడ్జెట్ ఏంటి, ఈ బొమ్మ ఏంటి అని అమ్మ కడిగేసిందిట ఆవిడ్ని. అంటే ఆవిడకి అదేంటో చెప్పి దొరికిపోకూడదని, నీ మీద ఒట్టమ్మా, అది నాన్నది, మళ్ళీ ఒట్టేయటం, ఇక్కడ నాన్నని బ్లేమ్ చేయటం. తల్లిని బజార్కి ఇడ్చి మళ్ళీ నాన్నని బ్లేమ్ చేయటం. ఎవరైనా తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడతారా? ఆవిడ చేసింది. అందుకు మా అమ్మ బదులిస్తూ, అంటే వాళ్ళ మదర్ బదులిస్తూ అన్నదిట, నోర్మోయ్, పిచ్చిగా మాట్లాడక, మీ నాన్న ఛాయిస్ ఏంటో నాకు తెలుసు. మళ్ళీ ఇక్కడ ఆవిడని బీలిటిల్ చేయటం. ఒక తల్లి తన భర్త గురించి, అంటే తన ఈ స్వాతి సత్యదేవ తండ్రి గురించి అలా మాట్లాడుతుందా? అసలు ఒక తల్లితో ఈమెనా అలా మాట్లాడగలదా? స్టాండప్ కామెడీ పేరుతోటి ఇలాంటి డార్క్ కామెడీ చేయాల్సిన అవసరం ఉందా? నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు, ప్యాకాట ఆడుతున్నారు. ఇవన్నీ ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఈవిడ చేసిన వ్యాఖ్యలు, ఈవిడికి ఇది మామూలు కాదు, బట్ ఇది మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. ఆవిడేమంటోంది? స్వాతి సత్యదేవ మీద నెటిజన్స్ ఎలా విరుచుకుపడుతున్నారో కూడా దాంట్లో క్లియర్గా ఉంది. ఒక నెటిజన్ అయితే ఆమె వ్యాఖ్యల మీద స్పందిస్తూ, స్వాతి సత్యదేవ ఢిల్లీకి చెందిన అమ్మాయి, అమిటీ యూనివర్సిటీలో చదువుకుంది, ఉద్యోగం సాధించడం చేతకాక అడల్ట్ కంటెంట్ రాసుకుంటోంది. అది మొదలెట్టి డబ్బు కోసం, ఫేమ్ కోసం ఇలా కన్నతల్లిని కూడా అవమానించేలా మాట్లాడుతోందంటూ ఆవిడ మీద మండిపడ్డారు. మనకి ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సమయ్ రాణా, అపూర్వ మఖిజా, రణవీర్ అలహాబాదియా, వీళ్ళు కూడా ఇట్లాంటి పెచ్చ వేషాలే వేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అదే తరహాలో ఎంఐ మీద కూడా చర్యలు తీసుకోవాలి అనేది. 9 రోజుల క్రితం ఆవిడ ఫ్యామిలీ ఫస్ట్ అని ఒక టైటిల్తో తన ఛానల్లో స్టాండప్ కామెడీ అనమాట మనం చూసాం. చాలా
ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా స్టాండప్ కామెడీ వస్తుంటుంది. ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అసలు ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే హాలీవుడ్ తరహాలో స్టాండప్ కామెడీకి పర్యాయ పదంగా ఉన్న చార్లీ చాప్లిన్, ఆయన చేసిన స్టాండప్ కామెడీలో ఎక్కడైనా ఒక సభ్యత ఉందా? ఎదురుగుండా ఉన్న ప్రేక్షకుల్ని, ఆడియన్స్ని నవ్వించడం కోసం ఆహ్లాదకరమైన రీతిలో జరిగే సంభాషణలతో, జరిపే డైలాగ్స్ తోటి ఆయన చేసిన స్టాండప్ కామెడీ. అలాగే బోల్డంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తుంటారు వెంట్రిలాక్విజం. మాట్లాడే బొమ్మని తీసుకొచ్చి దాంతో మాట్లాడించినట్టుగా వీళ్ళే వెంట్రిలాక్విజం చేసి ఎక్కడైనా అసభ్యత చోటు చేసుకుందా? ఎందుకీ విపరీతం, ఎందుకీ పైత్యం? ఈరోజు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ పైత్యం ఉత్తరాది నుంచి రేపు పొద్దున దక్షిణాదికి పాకే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా మొదలెడతారు. మనకి ఇక్కడ కొందరు బ్లాస్ ఉన్నారు. వాళ్ళ పేర్లేంటో వేరే చెప్పక్కర్లా. వాళ్ళు ఆల్రెడీ ఈ పని మీదే ఉన్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఈ తరహాలో మాట్లాడించటం. 9 లక్షలు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలంటే ఇంతగా దిగజారాలా? కంటెంట్ మీద వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ దేశ చరిత్ర గురించి, ఈ దేశ సార్వభౌమాధికారం గురించి, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఈ దేశం కోసం ప్రాణాలొడ్డిన మహాయోధుల గురించి, అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుతూ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఎంతోమంది ఉన్నారు యూట్యూబర్స్. అలాగే ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క ప్రదేశంలో ఉన్న విశిష్టత, ప్రాముఖ్యం ఇవన్నీ చెప్పుకుంటూ చాలామంది ట్రావెలర్స్, ప్రముఖంగా యూట్యూబర్స్ చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. ఈరోజు ఎంతమంది ఒక సిపాయిల తిరుగుబాటు దగ్గర మొదలెడితే 1947లో స్వాతంత్రం వచ్చే వరకు దాని మీద ఎన్ని కథనాలు చేయొచ్చు. గొప్ప గొప్ప యోధులు, వాళ్ళ సాక్రిఫైజెస్. మొదటి రోజు మీకు సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు కాక, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే సాహిత్యం ఉంది, లలితగళ్ళు ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క భాషకి, అలాగే ఒక్కొక్క ఆరాధనా విధానానికి కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి. వాటి గురించి ఎందుకు చేయరు? అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజలో జన్మించిన ఆయన తరంగాలు రాశారు ఆ మహానుభావుడు. అలాగే మహాకవి క్షేత్రయ్య, కృష్ణా జిల్లా మోబులో జన్మించిన మహానుభావుడు. లేదా కవిత్రయం, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళ చరిత్ర. ఒక శ్రీనాథుడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు, పోతనామాచ్యుడు. ఇది కేవలం తెలుగు వరకే. హిందీలో, మైథిలీ భాషల్లో ఒక తులసీదాస్, కబీర్ దాస్. వీళ్ళ గురించి మీరు ఎందుకు చేయరు? వీళ్ళ గురించి చేసుకుంటూ మీ వ్యూస్ పెంచుకోవచ్చు, మీ లైక్స్ పెంచుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ పెడితేనే జనం చూస్తారనే ఒక విపరీత ధోరణి నుంచి ముందర అర్జెంటుగా ఇలాంటి యూట్యూబర్స్ని బయటపడేయాలి. లేకపోతే పెను ప్రమాదం వాటిల్లుతుంది. మన రూట్స్ని మనం మర్చిపోయే దరిద్రం నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తుంది అనే ఒక విచక్షణని వాళ్ళల్లో, అంటే ప్రత్యేకించి యువతరంలో దాన్ని వాళ్ళ మెదళ్ళలో జొప్పించాలి. విచక్షణ లేదని కాదు, వాళ్ళకి ఉన్నది. దాన్ని సెన్సిటైజ్ చేసి దాన్ని ప్రచోదింపజేయాలి, దాన్ని యాక్టివేట్ చేయాలి. ఆ దిశగా, అంటే మోరల్ సొసైటీని బిల్డ్ చేసే దిశగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించి తీరాలి. ఎందుకంటే అచ్చంగా మోరల్స్ కోసం ఒక అడ్వైజర్ని పెట్టారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి అడ్వైజర్ని. అలాంటి వాళ్ళ చేత మంచిని పెంపొందించే కంటెంట్ని ప్రజల మధ్యకే వదలాలి. ప్రత్యేకించి స్టూడెంట్స్ కమ్యూనిటీలో వదలాలి. స్టూడెంట్స్, యూత్. ఆయన ఒక్కరే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చేయాలి. ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయనకు అభినందనలు. లేకపోతే ఇలాంటి విపరీతాలు త్వరగా వ్యాప్తి చెందడానికి పెద్దగా టైం అక్కర్లా. ఇంకో 2-3 నెలల్లో తెలుగు రాష్ట్రాలకు పాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్వాతి సత్యదేవ, అమ్మ నువ్వేం చేస్తున్నావు? నీ సొంత తల్లిని, తండ్రిని మార్కెట్లో నుంచోబెట్టి అవమానపరుస్తావా? ఎంత చండాలం ఇది! నిజంగా వాళ్ళు అలా నీతో మాట్లాడారా? సంబంధం లేని తల్లిదండ్రుల్ని ఎందుకు తీసుకొస్తున్నావు? స్టాండప్ కామెడీ అంటే స్టాండప్ కామెడీ చేసుకో, పొలిటికల్ సెటైర్స్ వేసుకో. లేకపోతే వెనకటి హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకొని స్టాండప్ కామెడీ ఎలా చేయాలో తెలుసుకో. మనం చేసిందే స్టాండప్ కామెడీ, మనం ట్రెండ్ సృష్టించిందాం అనుకుంటే జనం బెండ్ తీస్తారు. సో రెడీగా ఉండండి. ఇవాళ రేపు ఎలా జరుగుతుందంటే బ్యాక్ టు ద ఏజెస్. జనం వస్తున్నారు. సంస్కృతిని, సంప్రదాయాన్ని, మన నాగరికతని, మన విధి విధానాలని, పెద్దల పట్ల భక్తి ప్రపత్తుల్ని ఎలా పాటించాలో తెలుసుకునే ఒక తరం మళ్ళీ రెడీగా ఉంటుంది. ఆ తరం మీలాంటి వాళ్ళకి జవాబు చెప్తుంది.